రాధాదేవి కాదు, ఈనాడేదో గానామృతంతో తేలాడుతున్నట్టున్నది. మీకోసమే స్వామి. సందేహమేమి? నిన్నటి పురాణ ఘట్టంలోని నా సందేహం ఇంకను తీర్చనే లేదు. రాధా, సందేహమేమి? కష్టభరితము రాధా, కష్టభరితము బహుళ దుఃఖప్రదము చెప్పినది యథార్థమే, కానీ పోనులేండు, ఆ సంగతి నాకెందులకు? చెప్పు చెప్పు, సందేహం ఎందులకు? భార్యలను కష్టపెట్టు భర్తలు మాత్రం లేరా అని కదా నీ వనబోయినది. లేకేమి ఉన్నారు మహానుభావులు. పెద్దల సమక్షములో కావ్యేషు దాసి కరుణేశు మంత్రి భూషేషు రమణ శశేషు రమణాయని పెద్దల సమక్షంలో కాలికట్టిన భర్త వేచలతో తిరుగుతుండగా సందేహం ఎందులకు లేదు? అర్ధాంగలక్ష్మి అయినట్టి ఎల్లాలిని తమ ఇంటి దాసిగా తలసువారు వీటికి మాటికి తిరబురులాదుకు అడపు గట్టెల ఎంద హానియుండై పతి అన్నను మండి పడగివారు
పది వచ్చి ఎంతను తిట్టిపోయువారు చెట్టుపోతల పట్టకలక్కిలోటు చిట్టు కొట్టులతో తీర్చువారు కలులు కఠినులు హీనులు కలుషమతులు కలరు పురుషులలో కలరు నిజము రాధా ఇదంతయు సృష్టి రహస్యములో ఒక్కటని నా నమ్మకము స్వామి. రాధ అప్పుడే ఏళ్ళ సంతోషించదరు. కాలం అవిచ్ఛిన్నమైనది, వంకర బుద్ధి కలది. ఏమో ఎప్పుడు ఎవరిని ఏ విధముగా మార్చునో ఎవరు చెప్పగలరు. అలనాడు హరిశ్చంద్ర చక్రవర్తిని సుపిత్రముగా పరిపాలించుచుండను కాటి కాపుల చేసిన ఈ లోకము ఘనుని హరిశ్చంద్రు రాధా ఘనుని హరిశ్చంద్రు కాదుగా పరిచేసి మురసుతుని సార్వభౌమునిగా తల్పే అలగతి దేవు అన్నాతరు కావిమూర్తి వేదకు చేలుని కుబేరు చేసి నరుపై ద్రౌపదిపై కుచేలునిపై నందవ్రజపై
అదిగో నేను అనుకున్నట్లే అయినది. గుడిలోని బొమ్మలాగా నువ్వులో నిల్చుండి పురాణములకు ఉపకరం ఇచ్చినారు. అన్నయ్య ఎన్నయో పద్యములు కాలేదన్నయ్య. ఇదిగో ఇప్పుడే ప్రారంభించాం. నేడింత ఆలస్యమైనదేమన్నయ్య. అమ్మాయి నా అవస్థ ఏం చెప్పుదును. పైన బట్ట వేసుకొని నడవడానికి వచ్చేసరికి పడబెట్టి నోడించి పడిపోయినట్టు మీ వదిన తుసుక్కుని తొమ్మిది. ఆ వెనుక తుమ్ము ముందులకు మంచి తొందరు కదా అని మనస్సు సరి చేసుకొని వీధికి వచ్చేసరికి నల్లటి పిల్లి ఆ పడ లోపలిపోయి మీ వదిన రెండు తిట్టి భయపడి దండములు వేసి శాప వీధ రవంత చేపు చతికిలబడి మరలా ప్రయాణం ఈ వీధికంలోనికి వచ్చింది కదా. నమ్మిన ఆచారం లేదు. కొత్త కూడా చేత పుచ్చుకుని చక్కగా ఎదురైనది. అంతలో నాకు ఎక్కడ లేని కోపం జరిగింది మిత్రమా. ఆయనను 2 దుశ్శకనములు ఒక శకునితో సమానమన్నమాట జ్ఞప్తికి వచ్చి హరినామస్మరణ చేసుకుంటూ చక్కగా వచ్చినాను. ఆయనను దుశ్శకన ఊరకనే పోవు నా మిత్రమా. 7 గంటలకు వచ్చేసరికి నా వాడు మాయమైన మీ నాయనగారు పట్టణమంతి విడిచి ఏంటి ఏమైనా కాపాడు మందులకు పెట్టినారో కానీ ప్రతిదినం వచ్చి పోమంటే వాడు ఒక కష్టముగా ఉన్నదయ్యా. అంతటి గొంతు బదులట్టు అరవగా ఆ పడవాడు ఏ కళ్ళు పొందిన ఊడిపడి నన్ను వెలపడే ఆయనలో దుశ్శకన ఫలము దైవం వల్లే మరణ ఇతర ప్రత్యక్షమైనదయ్యా. ఎట్లేమిటి వినవలసిన పురాణము కొంత వికలమైపోయినది కదా. మిత్రమా, నీవి వినవలసినంత ఏమీ మించిపోలేదు. ఇంకనూ నిన్నటి ప్రతివతా ధర్మఘట్టములోనే ఉన్నామయ్యా. ఏమిటేమిటి ధర్మఘట్టములా? అవేనయ్యా నాకు ముఖ్యంగా కావలసినవి. అవి మించిపోయినందుకే ఇంత వ్యాకుల పడుతున్నాను. మా చెల్లయ్య ఎంత చక్కగా పాడిందో వినవటయ్యా. వాహ్ 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 వాహ్. వరహాలకెత్తైన పద్యం మిత్రమా. ఈ పద్యమును తర్వాత వల్లివేసింది కానీ పద్య భావం అంతయు అరటి మంది నడిచినట్టు విడిదీసి చెప్పండి. భక్త ధనవంతుడు కానిము, దరిద్రుడు కానిము, రూపవంతుడు కానిము, కురూపవంతుడు కానిము, ఆరోగ్యవంతుడు కానిము, అనారోగ్యవంతుడు కానీ భార్య అతనిని భక్తితో సేవించవలనని దీని భావన. మహానుభావుడు కవి బ్రహ్మ ఏం పద్యం రాసినాడు మిత్రమా. ఆ తడుపును బ్రతిక ఉన్నచో అడదీసి పట్టడు పంచదారనోడు కొరగబోదునయ్యా. ఈ పద్యం వినిపించింది నా మా ఇంటి తోడు మరి లేవదు మిత్రమా. మా ఇంటి ఎదురు వ్యాపారి పంతులు 3వ పెళ్లి పెళ్ళాము. కంటే కాసుల పేరు వాని పేర్లేమో నాకు రావు కానీ నగలన్నీ వడ్డీ మీద దిగేసుకొని గులాకి బొమ్మల అమ్మ నా గుమ్మంలో నుంచినప్పుడల్లా నాకు ఆ పిల్లని చూపి నేను ఆ దగ్గర దిగవేయకపోతే మాటలు తివిరుపులు ముక్కివిరుపులు విసువిసులు రసరసులు సామాన్య మా మిత్రమా. ఆ పైన నా కన్నులు గుంట కన్నులు ఉంటాయి. నా ముక్కు పుర్రముకట, నా దవడలు చప్పిడి దవడలు, దగ్గరికి వచ్చిన పొడుము కప్పల మాట్లాడిన తుపారుడమ్మాయి. అసలు నా రూపంను చూసి పెళ్లి నాడే అసహ్యపడిందట. ఏమిటి పల్లకిలు తలబతుకుని కూర్చొని 10 బాళ్ళందరికైనాట. భర్త ఎంత కురూపి అయినడు భార్య అతను కాళ్ళు కడిగి నిద్రలు చల్లుకొని తీరవలసింది పురాణ విధముగా దానికి అన్నయ్య మా వదిన చక్కగా చదువుకున్నదే కదా మరి. అదే నమ్ముడు వచ్చిన చిక్కంత అందునికే ఆయనకి ఇంత అదిరిపాటు. ఆయన ఇప్పుడు ఆడంగులు కరమ్మాయి మర్యాదలు ఆ మాసిపోయి కట్టుబాట్లు కాలిపోయి అన్ని బాటలు పదర కలిసి ఎక్కువ సిగ్గులు ఏట కలిసి పనికి మాల వేషాలు పట్టణాన్ని రోషాలు రసల్కెక్కి రాద్ధాంతాలు సీమల దాడి సిద్ధాంతాలు. మిత్రమా కొంతకాలం ఈ విధంగా గడిచినచో మన మగవారి నోట మన్నే కదటయ్యా. అన్నయ్య మామగారు నేడు స్వయంగా వచ్చి పిలిచినారు. ఎందులకు మన పురాణము మాట కలుపుటకు. ఇదంతా ఇందాక ఫలమేనమ్మా. చెడు చెప్పునము చెడు తలయును చెడు భయమును చెడు రకమును చెడు చెడు పంపమునియము
ఉన్న ఆమెను విడిచి తాను విశ్రాంతి గైకొన్న నిశ్చయించుకున్నాడు కనుక నాథ, అట్లయినా మీకు కార్యభారం అధికమై ఆయాసము కలుగునేమో కదా స్వామి? అవును, నాకును అదే భయం కలదు. కానీ తండ్రి గారి విశ్రాంతి నిమిత్తమై తల ఒక్క తలంచుకున్నాను. రాయము